బయట ఎండలు బాగా మండిపోతున్నాయి కదా. సో ఈ ఎండల్లో ఇంత వేడిలో చల్లగా ఏదైనా తాగితే భలే ఉంటుంది. అలాగే మంచిగా చల్లని ఏసీ రూమ్లో ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ దీనివల్ల చాలా సీరియస్ ఇల్ ఎఫెక్ట్స్ కలుగుతాయని మీకు తెలుసా? స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్ లాంటివి కూడా వచ్చే అవకాశం ఉందని మీకు తెలుసా? సో ఈరోజు మనం దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇంత బాగా ఒక 45-47 డిగ్రీ సెంటిగ్రేడ్ ఎండలుగా ఉన్నప్పుడు మనం బాగా వెరీ లో ఏసీ టెంపరేచర్స్కి ఎక్స్పోజ్ అయినా, అలాగే లో ఏసీ టెంపరేచర్స్ ఉన్న రూమ్ నుండి సడన్గా ఇంత వేడిలోకి బయటకు వచ్చిన మన శరీరంలో రక్తనాళాలు చాలా ఎఫెక్ట్ అవుతాయి. సో బాగా వేడికి ఎక్స్పోజ్ అయినప్పుడు రక్తనాళాలు అనేవి వ్యాకోచించడం జరుగుతుంది. డైల్టేషన్. అలాగే చల్లని వాతావరణంలోకి ఎండలో నుంచి బాగా లో ఏసీ టెంపరేచర్స్ ఉన్న రూమ్లోకి రాగానే మన రక్తనాళాలు అనేవి కాంట్రాక్ట్ అవుతాయి, అంటే సంకోచిస్తాయి అన్నమాట. సో ఈ విధంగా సంకోచించడం, వ్యాకోచించడం, ర్యాపిడ్ టెంపరేచర్ షిఫ్ట్స్ వల్ల ఈ గుండెలో రిథంలో మార్పులు వస్తాయి, హార్ట్ రేట్లో మార్పులు వస్తాయి, బ్లడ్ ప్రెషర్లో మార్పులు వస్తాయి, సర్క్యులేషన్లో మార్పులు వస్తాయి. సో ఈ ర్యాపిడ్ షిఫ్ట్ ఆఫ్ టెంపరేచర్స్ అనేవి హెల్దీ పీపుల్ అనేవి ఈజీగానే టాలరేట్ చేస్తారు. కానీ ఎవరైతే బాగా ఎల్డర్లీ పీపుల్ ఉన్నారో, ఆల్రెడీ ఇంతకుముందు హార్ట్ అటాక్, స్ట్రోక్స్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, హార్ట్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, వేరే ఇతర వాస్కులర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, అన్కంట్రోల్డ్ డయాబెటీస్ లాంటివి ఉన్నవాళ్ళు, సో ఈ ర్యాపిడ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్స్ వల్ల హార్ట్ అటాక్, స్ట్రోక్స్, అలాగే కళ్ళు తిరగడం, ఫెయింట్ అయి పడిపోవడం ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశం ఉందన్నమాట. సో మరి ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? సో మనం బాగా అల్ట్రా లో ఏసీ టెంపరేచర్స్ అనేవి ఇంత వేడిలో వాడడం మంచిది కాదు. అలాగే బాగా చల్లని కోల్డెస్ట్ డ్రింక్స్ కానీ వాటర్ కానీ తీసుకోవడం కూడా ఇంత వేడిలో మంచిది కాదనమాట. అలాగే ఎప్పుడైనా మనం ఏసీ రూమ్ నుంచి బయటికి కానీ, బయట నుంచి కానీ ఏసీ రూమ్లో కానీ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మనం కొంచెం సేపు నార్మల్ టెంపరేచర్ ఉన్న రూమ్లో గడిపి ఆ తర్వాత బయటికి వెళ్ళడం, లోపలికి వెళ్ళడం చేయాలి. దానివల్ల బాడీ ఈజీగా ఈ టెంపరేచర్ షిఫ్ట్ అనేది అడాప్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇది ఇవాళ వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షేర్ టు యువర్ లవ్డ్ వన్స్. థ్యాంక్ యూ.